ఓం శాంతి 7/3/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంకల్పాల యొక్క గతి నెమ్మదిగా ఉండడం ద్వారా లాభాలు. ఈరోజు బాప్దాద తమ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావించే ఇటువంటి ఏక్నామి ఒకే పేరు ఏకర స్థితులై ఉండే స్మృతి స్వరూపులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లల ప్రతి ఒక్కరి మరజీవ జన్మ యొక్క శ్రేష్ఠ రేఖలను బాప్దాదా చూస్తున్నారు. ఈనాటి ప్రపంచంలో విశేషంగా హస్తరేఖలను చూడడం ద్వారా ఆత్మ యొక్క భాగ్యాన్ని వర్ణన చేస్తారు, లేక గుణ కర్తవ్యాల యొక్క శ్రేష్టతను వర్ణన చేస్తారు. కానీ బాప్దాదా ఈ హస్తరేఖలను చూడరు. పిల్లల ప్రతి ఒక్కరి ముఖము, నయనాలు మరియు మస్తకం, వీటి ద్వారా ప్రతి ఒక్కరి వేగము మరియు స్థితి యొక్క రేఖలను చూస్తున్నారు. ముఖము ద్వారానే మనుష్యుల ఆత్మను పరిశీలించే ప్రయత్నం చేస్తారు. వారు దేహాభిమానులుగా ఉన్న కారణంగా స్థూల విషయాలను పరిశీలిస్తారు. బాప్దాదా మస్తకము ద్వారా స్మృతి స్వరూపమును చూస్తారు. నయనాల ద్వారా జ్వాలా రూపమును చూస్తారు. ముఖం యొక్క మందహాసం ద్వారా అతీతమైన మరియు ప్రియమైన కమలపుష్ప సమానమైన స్థితిని చూస్తారు. ఎవరైతే సదా స్మృతి స్వరూపులుగా ఉంటారో వారి మస్తకంలో సంకల్పం యొక్క గతి నెమ్మదిగా ఉంటుంది. వారి రేఖలు అలా ఉంటాయి. ఎటువంటి భారము వారిపై ఉండదు, ప్రెషర్ ఉండదు. ఒక్క నిమిషంలో ఒక్క సంకల్పం ద్వారా వారు అనేక సంకల్పాలకు జన్మనివ్వరు. ఏ విధంగా శరీరంలోని ఏదైనా రోగమును నాడి యొక్క గతి ద్వారా పరిశీలిస్తారో అలాగే సంకల్పాల యొక్క గతి మస్తకము యొక్క రేఖలకు గుర్తు. సంకల్పాల యొక్క గతి చాలా తీవ్ర గతిలో ఉన్నట్లయితే ఒకదాని నుండి ఇంకొకటి అలా సంకల్పాలు వెలువడుతూనే ఉన్నట్లయితే ఇలా సంకల్పాల యొక్క గతి అతి తీవ్రంగా ఉండడం కూడా భాగ్యం యొక్క శక్తిని వ్యర్థము చేయడమే. ఏ విధంగా ముఖము ద్వారా అతి తీవ్ర గతితో మరియు సదా మాట్లాడుతూనే ఉంటే నోటి ద్వారా శరీరం యొక్క శక్తి వ్యర్థమైపోతూ ఉంటుంది. ఎవరైనా సదా మాట్లాడుతూ ఉంటే, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, గట్టిగా మాట్లాడుతూ ఉంటే వారితో ఏమంటారు? మెల్లగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి అని అంటారు. అలాగే సంకల్పాల యొక్క గతి ఆత్మిక శక్తిని వ్యర్థం చేస్తుంది. పిల్లలందరూ అనుభవజ్ఞులే. ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాలు వస్తాయో అప్పుడు సంకల్పాల యొక్క గతి ఎలా ఉంటుంది, మరియు ఎప్పుడైతే జ్ఞానం యొక్క మరణం జరుగుతూ ఉంటుందో అప్పుడు సంకల్పాల యొక్క గతి ఎలా ఉంటుంది. అక్కడ శక్తిని వ్యర్థం చేస్తే ఇక్కడ శక్తి తయారవుతుంది. వ్యర్థ సంకల్పాల యొక్క గతి తీవ్రంగా ఉన్న కారణంగా తమను తాము ఎప్పుడూ అనుభవం చేసుకోరు. ఏ విధంగా శరీరం యొక్క శక్తి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు మా బుర్ర ఖాళీగా ఉంది అని అంటారు, అలాగే ఆత్మ సర్వశక్తుల నుండి తనను తాను వ్యర్థ సంకల్పాల వల్ల ఖాళీగా అనుభవం చేసుకుంటుంది. ఏ విధంగా శారీరక శక్తి కొరకు ఇంజెక్షన్ ఇచ్చి లేక గ్లూకోజ్ని ఎక్కువగా ఎక్కించి శక్తిని నింపుతారో అలాగే ఆత్మికత ద్వారా బలహీనాత్మ నేను సర్వశక్తివంతుడను అంటూ ఆత్మ పురుషార్థం యొక్క విధిని స్మృతిలోకి తెచ్చుకుంటుంది. ఈరోజు మురళీలో బాప్దాదా ఏ పాయింట్లను వినిపించారు అని స్మృతిని కలిగించుకుంటుంది, జ్ఞాపకం తెచ్చుకుంటుంది. వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ ఏమిటి? బిందువును పెట్టే ప్రయత్నం చేయడం. కావున ఇది ఇంజెక్షన్ ఇచ్చుకోవడం వంటిది. ఆత్మ అనుకొని బిందువు, బాబా అనుకొని బిందువు లేదా డ్రామా అనుకొని బిందువు పెట్టాలి. ఇలా పురుషార్థం యొక్క విధి అనే ఇంజెక్షన్ ద్వారా కొంత సమయం శక్తిశాలిగా అవుతారు, లేక విశేషమైన స్మృతి యొక్క కార్యక్రమాల ద్వారా లేక విశేష సంఘటిత శక్తి మరియు సాంగత్యము ద్వారా గ్లూకోజ్ ఎక్కించుకుంటారు. కానీ సంకల్పం యొక్క గతిని ఆపగలిగే అభ్యాసం చేసి వారు కొద్ది సమయం శక్తిని నింపడం ద్వారా కొద్ది సమయము తమను తాము శక్తివంతంగా కూడా అనుభవం చేసుకుంటారు. కానీ
మళ్ళీ అవే ఆలోచనలు బలహీనులుగా అయిపోతారు. కావున బాప్దాద మస్తకం యొక్క రేఖల ద్వారా రిజల్ట్‌ను చూస్తూ మళ్ళీ పిల్లలకు సంకల్పం యొక్క గతిని అతి తీవ్రంగా చేసుకోకండి అని శ్రీమతమును గుర్తు చేయిస్తున్నారు. ఏ విధంగా నోటితో 10 మాటలు మాట్లాడేందుకు బదులుగా 2 మాటలే మాట్లాడండి అని అంటారో, ఆ 2 మాటలు ఎంత సమర్థంగా ఉండాలి అంటే అవి 100 మాటల పనిని చేసి చూపించాలి అని అంటారో, అలాగే సంకల్పం యొక్క గతి కూడా కేవలం అవసరమైన సంకల్పాలు మాత్రమే రావాలి. సంకల్పరూపి బీజం సఫలత యొక్క ఫలములతో సంపన్నంగా ఉండాలి. ఫలములు వెలువడనట్టి ఖాళీ బీజములు ఉండకూడదు. కావున సదా సమర్థ సంకల్పాలే, ఉపయోగపడే సంకల్పాలే ఉండాలి. వ్యర్థం ఉండకూడదు అని అనడం జరుగుతుంది. సమర్థ సంకల్పాల యొక్క సంఖ్య స్వతహాగానే తక్కువగా ఉంటుంది. కానీ అది పవర్ఫుల్గా ఉంటుంది. కానీ వ్యర్థం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది కానీ ప్రాప్తి ఏమీ ఉండదు. వ్యర్థ సంకల్పాలు వెదురు అడవి వంటివి. ఒకదాని నుండి అనేకం స్వతహాగానే ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరియు అవి ఒకదానికొకటి రాజుకొని తగలపడిపోతాయి. అవి స్వయమే తమ అగ్నిలో తామే భస్మం అయిపోతాయి. అలాగే వ్యర్థ సంకల్పాలు కూడా ఒకదానికొకటి తగిలి ఏదో ఒక వికారం యొక్క అగ్నిని ప్రజ్వలింపచేస్తాయి మరియు స్వయమే వ్యాకులత చెందుతారు. వారి సంకల్పాలతో వారే బాధపడతారు. కావున సంకల్పాల యొక్క గతిని తగ్గించండి. ఈ మరజీవ జన్మ యొక్క ఖజానా లేక విశేషమైన శక్తి సంకల్ప శక్తియే. శూద్ర జీవితం నుండి మరణించి అలౌకిక బ్రాహ్మణ జన్మలో జీవిస్తున్నారు కనుక మరజీవ మీరు. మరజీవ జన్మ యొక్క ఆధారమే శుద్ధ సంకల్పాలు. నేను శరీరమును కాదు ఆత్మను అన్న ఈ సంకల్పం గవ్వ తుల్యంగా ఉన్న వారిని వజ్రతుల్యంగా చేసేసింది కదా. నేను కల్ప పూర్వపు బాబా యొక్క సంతానమును, వారసుడను, అధికారిని అన్న ఈ సంకల్పం మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసింది. కావున ఇదే ఖజానా, ఇదే శక్తి మరియు సంకల్పం కూడా ఇదే. విశేషమైన ఖజానాలను ఏ విధంగా ఉపయోగిస్తారో అలా మీ సంకల్పాల యొక్క శక్తిని గుర్తించి ఆ విధంగా కార్యంలో వినియోగించండి. అప్పుడే సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి మరియు సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. కావున ఈరోజు ఏ రేఖలను చూశారో అర్థం చేసుకున్నారా? తక్కువ ఆలోచించండి అనగా సిద్ధి స్వరూప సంకల్పాలను చేయండి. ఇటువంటి రేఖలు కలవారు సదా దుఃఖరహిత పూర్వపు మహారాజులుగా ఉంటారు. దుఃఖం లేనటువంటి వారిగా. మీ నోటి ద్వారా సదా మహావాక్యాలనే మాట్లాడండి. మహావాక్యాలు లెక్కింపదగ్గవిగా ఉంటాయి. మహాన్ ఆత్మలు కూడా లెక్కింపదగ్గ వారిగా ఉంటారు. ఆత్మలు అనేకం ఉంటారు మరియు పరమాత్మ ఒక్కరే ఉంటారు. కావున 2 శక్తులను సంకల్పాల యొక్క మరియు వాక్కు యొక్క శక్తిని వ్యర్థంగా ఖర్చు చేయకండి. మహావీరులు, మహారథులు అనగా ముఖము ద్వారా మహావాక్యాలు మాట్లాడేవారు. బుద్ధి ద్వారా సిద్ధి స్వరూప సంకల్పాలనే చేసేవారు. ఇవే మహావీరులు లేక మహారథుల యొక్క గుర్తులు. ఎవరు ముందుకు వచ్చినా ఈ మహానాత్మ నా కొరకు శ్రేష్ఠ సంకల్పాలను వినిపించాలి, ఆశీర్వాదంతో కూడుకున్న 2 వచనాలు వినిపించాలి అని భావించే విధంగా అటువంటి మహారథులుగా అవ్వండి. ఆశీర్వాదాలతో కూడుకున్న మాటలు ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. కావున మీరు మహారథులు, మహావీరులు, దేవాత్మలు, భక్తుల యొక్క పూజ్యాత్మలు. సదా సంకల్పము మరియు మాటల ద్వారా ఆశీర్వాదం యొక్క సంకల్పాలు మరియు మాటలే మాట్లాడండి. అమృత వాణినే పలకండి కానీ లౌకిక వాణిని కాదు. అచ్చా సదా మహాన్ సంకల్పము ద్వారా స్వయమును మరియు సర్వులను శీతలంగా చేయువారికి, వాణి ద్వారా సదా ఆశీర్వాదంతో కూడుకున్న మాటలను పలికేవారికి, ఇటువంటి శ్రేష్ఠ రేఖలు కలవారికి, సదా శ్రేష్ఠ ఆత్మలకు, మహానాత్మలకు, దేవాత్మలకు, పూజ్యాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ పిల్లలతో బాప్దాదా యొక్క మిలనం.
మీరు బాప్దాద యొక్క సదా స్నేహి, సదా సహయోగి మరియు సదా సేవాదారులైన సర్వీసబుల్ రత్నాలే కదా! ప్రతి ఒక్క రత్నము ఎంత విలువైనది. మీరు విశ్వం యొక్క షోకేస్‌లో మధ్యలో పెట్టతగిన వారు. ఎంత ఎత్తైన అనేక రకాల పెద్ద పెద్ద గోడలను దాటి బాబాకు చెందిన వారిగా అయ్యారో, వాళ్ళ కులం, మతం అన్నీ వేరు వేరే. వారి ఆచార వ్యవహారాలన్నీ. మరి బాప్దాదాకు చెందిన వారిగా అయ్యారో బాప్దాదాకు తెలుసు. ధర్మం యొక్క గోడలు, ఆచార వ్యవహారాల యొక్క గోడలు, ఇలా ఎన్ని గోడలు దాటారు. కానీ బాబా యొక్క సహయోగం ఉన్న కారణంగా అంత పెద్ద పెద్ద గోడలను కూడా ఒక్క అడుగును దాటినట్లుగా దాటేశారు. ఎటువంటి కష్టము లేదు. ఎంత సహజం అనిపించింది అంటే, మేం బాబాకు చెందిన వారమే అని భావించారు. మీరందరూ బాబాకు చెందిన వారిగా అవ్వకపోతే విదేశాలలో ఇన్ని సెంటర్లు ఎలా తెరుచుకుంటాయి? సేవార్థం మీ మీ స్థానాలకు చేరుకున్నారు. మళ్ళీ తండ్రి వచ్చి తమ వారిగా చేరుకున్నారు. అంటే తండ్రి వచ్చి తమ వారిగా చేసుకున్నారు కదా ఇప్పుడు. కావున ఇప్పుడు ఏం భావిస్తూ ఉన్నారు? మీరు మధువన్ నివాసులే కదా! మీ అందరి యొక్క స్థానం మధువనమే. మధువన్ నివాసులమైన మేము సేవ కోసం అక్కడికి వెళ్ళాము అని భావిస్తున్నారా? ఏ విధంగా భారత్ వాసులైన పిల్లలు కూడా వివిధ స్థానాలకు వెళ్ళారు. అలాగే మీరు కూడా వెళ్ళారు. మీరు అక్కడ జన్మ తీసుకున్నారు అంటే సేవార్థమే. పిల్లలు ప్రతి ఒక్కరికి భిన్న భిన్న సేవల యొక్క పాత్ర ఉంది. మీ సహచరులను మేల్కొల్పేందుకు ఎంత సహజంగా సేవ కొరకు నిమిత్తమైపోయారు. బాప్ దాదా వెరైటీ స్థానాల యొక్క వెరైటీ పుష్పాలను చూసి ఎంతో హర్షిస్తూ ఉన్నారు. వెరైటీ పుష్పాల యొక్క వృక్షమును ఎప్పుడైనా చూసారా? ఒకే వృక్షానికి భిన్న భిన్న రకాల గులాబీ పూలు, ఇతర పువ్వులు ఉండడం చూసారా? మీరు సదా సిద్ధి స్వరూపులు. ఎందుకంటే బాప్ దాదా ద్వారా వరదాని ఆత్మలుగా అయిపోయారు. 3 పదాలను సదా గుర్తుంచుకోండి. 1 సదా బ్యాలెన్స్ ఉంచడం. 2 సదా ఆనందంగా ఉండడం. 3 సదా సర్వులకు దీవెనలను ఇవ్వడం. సేవ మరియు స్వయం యొక్క సేవ. రెండింటి యొక్క బ్యాలెన్స్ సదా ఉండాలి. బ్యాలెన్స్ ద్వారా ఎన్ని కళలను చూపిస్తారు. బయట సర్కస్‌లో కానీ అనేక చోట్ల. మీరు కూడా బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా 16 కళా సంపన్నంగా స్వరూపంగా అయిపోతారు. మీ ప్రతి కర్మ కళగా అవుతుంది. చూడడమే కళ. ఎందుకంటే మీరు ఆత్మగా అయి వింటారు కదా! ఇలా మాట్లాడడము, నడవడము, ప్రతి అడుగులోనూ, ప్రతి కర్మలోనూ కళయే. కానీ వీటన్నింటికి ఆధారం బుద్ధి యొక్క బ్యాలెన్స్. అలాగే సదా బ్లెస్ఫుల్ అనగా ఆనంద స్వరూపంగా ఉండండి. ఆనంద సాగరుడి పిల్లలు సదా ఆనంద స్వరూపులు. అచ్చా! ఇంకా ముందు ముందు కలుస్తూనే ఉంటాము. సంగమ యుగమే ఒక మేళ కావున సదా కలుస్తూనే ఉంటాం. ఒక్కరోజు కూడా బాబా మరియు పిల్లల మిలనం, కలయిక జరగకుండా ఉండడం అన్నది జరగజాలదు. అలా అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా! సదా బాబాతో పాటు కంబైన్డ్‌గా ఉంటున్నారు కదా! ఈ కంబైన్డ్ రూపం నుండి వేరు చేసే ధైర్యం కూడా ఎవ్వరికీ లేదు. ఎవ్వరికీ ఆ శక్తే లేదు. అచ్చా! ప్రశ్న. బాబాలోనే ప్రపంచం ఉంది అంటారు. దాని భావమేంటి? బుద్ధి ప్రపంచంలోకి వెళ్తుంది కదా! ప్రపంచంలో 2 ఉంటాయి. ఒకటి వ్యక్తులు, ఇంకొకటి వస్తువులు. బాబాయే ప్రపంచం అనగా సర్వ వ్యక్తుల నుండి ఏవైతే ప్రాప్తిస్తాయో అవి ఒక్క తండ్రి నుండే ప్రాప్తిస్తున్నాయి. మరియు అన్ని వస్తువుల నుండి ఏ తృప్తి అయితే లభిస్తుందో అది ఒక్క తండ్రి నుండి లభిస్తుంది. మరప్పుడు బాబాయే ప్రపంచమైనట్లు కదా! సర్వ సంబంధీకుడు తండ్రే, సర్వ ప్రాప్తులు ఇచ్చేది తండ్రే. సంబంధము తండ్రితోనే, సంపర్కము తండ్రితోనే, లేవడం, కూర్చోవడం కూడా తండ్రితోటే. మరి అప్పుడు తండ్రియే ప్రపంచం కదా! అచ్చా! ఆస్ట్రేలియా పార్టీతో. ఈరోజు అందరూ ఏ సంకల్పం చేశారో అందరూ మాయకు వీడ్కోలు చెప్పారా? ఎవరైతే ఇంకా ఇప్పుడు కూడా ఆలోచించాలనుకుంటారో వారు చేతులెత్తండి. ఇప్పటి నుండే ఆలోచిస్తాము అని అంటున్నారు అంటే మరి అది కూడా బలహీనమైన పునాదే కదా! ఆలోచిస్తాము అనగా బలహీనత. బ్రహ్మకుమారి కుమారుల యొక్క వృత్తియే మాయాజీతులుగా అవ్వడం మరియు తయారు చేయడం. కావున మీ స్వాభావికమైన వృత్తి ఏదైతే ఉంటుందో
దానిని గూర్చి ఏమైనా ఆలోచించారా? అది ముందే అయి ఉంది అని చెప్పండి. పోయిన సంవత్సరం అనేక స్థానాలలో సేవా కేంద్రాలు తెరుస్తాము అని సంకల్పం చేసి వెళ్లారు. మరి అవన్నీ తెరవబడ్డాయి కదా! ఇప్పుడు ఎన్ని సెంటర్‌లు ఉన్నాయి? 17 అన్నారు వారు, ఆస్ట్రేలియా వారు. ఏ విధంగా ఈ సంకల్పం చేయగానే పూర్తి అయిందో, అలాగే మాయాజీతులుగా ఈ సంకల్పం కూడా చేయండి. 82కు 17 ఇప్పుడైతే చాలా ఉన్నాయి. బాప్దాదా పిల్లల యొక్క ధైర్యానికి పదే పదే అభినందనలు తెలుపుతారు. ఇంకా ముందు ముందు కూడా సేవలో వృద్ధి నొందుతూ ఉండండి. అందరూ బాప్దాదాకు ప్రియమైన పిల్లలే. బాప్దాదా కూడా తోటి వారైన మీరు లేకుండా ఏమీ చేయలేరు. మీరు చాలా చాలా విలువైన వారు. అచ్చా! ఓం శాంతి.